రైల్వే ట్రాక్ నా పొలంలోకి వెళ్ళే స్థలం. రేపొద్దున్న నేను మందులు తీసుకెళ్ళాలి, ఏదో తీసుకెళ్ళాలి. ఇప్పుడు మీరు గ్రామ పంచాయతీ భవనం కట్టడానికి మీకు అవతల స్థలం లేకపోతే గవర్నమెంట్ స్థలం మీరు నా ట్రాక్ ఉపయోగించుకోవచ్చు, నా పొలం కూడా ఉపయోగించుకోవచ్చు. అవతల మీకు 15 గుంటల స్థలం ఉండంగా మీరు నాకు సంబంధించిన రైల్వే ట్రాకే మీరు ఉపయోగించుకోవాలా? అయినా నేను ఇంత మండలాధికారి మన ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి, కలెక్టర్ గారికి, మినిస్టర్ గారికి, పోలీస్ స్టేషన్లో ఇంతమందికి అప్లికేషన్లు ఇవ్వంగా నాకు న్యాయం జరిగించకుండా నిన్ను శిక్షిస్తాము అంటున్నారండి. ప్రభుత్వ పనులకు అడ్డం వస్తున్నావు అంటున్నారండి. నేను ఏ విధంగా ఏ సెక్షన్ ప్రకారం ఏ రూల్ ప్రకారం నన్ను శిక్షిస్తారండి? నేనేం తప్పు చేశాను, నేనేం ద్రోహం చేశానో నన్ను వాళ్ళు ఇప్పుడు నాకు చెప్పాలి. నాకు చెప్పేదాకా నేను ఇక్కడి నుంచి పోను. ఈ స్థలంలో మాత్రం ఇది కట్టడానికి వీల్లేదు. మీరు అవతల స్థలం ఉంది తీసుకోండి. అది కూడా నన్ను 7 సంవత్సరాల నుంచి సతాయిస్తున్నాడండి. అది కూడా న్యాయం జరిగించి నా భర్త 5 సంవత్సరాల క్రితం ఈ ప్రభుత్వం పుణ్యమా అంటే కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడండి. నేను ఇప్పుడు ఒంటరిదాన్ని, వయసు రీత్యా కానీ ఆరోగ్య రీత్యా కానీ నేను వీళ్ళతో పోట్లాడలేను. నా భర్త నాకు ఏ నక్ష ఇచ్చిపోయాడో ఆ నక్ష ప్రకారం సర్వే చేసి నా హద్దురాళ్ళు నాకేసి మీరు ఏమైనా కట్టుకోండి. మీరు అధికారులుగా మీరు ఏ శిక్షించినా నేను శిక్షకు సిద్ధంగా తల వంచున్నాను.